వై ఆర్ యూ సెల్లింగ్ కేటీఎంలో ఈవెంట్స్ ఉన్నాయంట అది ఇది అని. ఐఎమ్ ఫోకసింగ్ మోర్ ఆన్ టు రేసింగ్ అని అదర్ స్టఫ్. ఇప్పుడున్న బండి ఇలానే వాడాలి అంటే ఆఫ్ రోడ్ రేసింగ్కి కష్టం. బైకింగ్లో ఒక స్టేజ్లో ఉన్న, రేస్లో ఒక రేసింగ్లో ఒక స్టేజ్లో ఉన్న, ఎవ్రీథింగ్ దిస్ బైక్ ఈజ్ వాట్ గాట్ మీ దేర్. ఓకే, సో వాట్సప్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. సో ఈరోజు వ్లాగ్లో మీరు నా ఇన్స్టాగ్రామ్ ఎవరెవరైతే నన్ను ఫాలో అవుతున్నారో వాళ్ళకి తెలిసి ఉంటుంది దట్ ఐమ్ సెల్లింగ్ ఆఫ్ మై EDV 390. అదేంటి బ్రో రీసెంట్గానే కదా అన్ని ఇప్పించావు, వై ఆర్ యూ సెల్లింగ్ ఇట్ ఆఫ్ చెప్తా. లెట్స్ టాక్ వైల్ రైడింగ్ ఇట్. దిస్ మైట్ బి మై లాస్ట్ రైడ్ ఆన్ దిస్ బైక్. ఫ్యూ బయర్స్ దొరికారు బట్ స్టిల్ మాటల్లోనే ఉంది. సో ఇఫ్ ఇన్ కేస్ ఎనీ వన్ ఆఫ్ యూ గైస్ ఆర్ ఆల్సో థింకింగ్ టు గెట్ వన్ అండ్ ఇఫ్ యూ వాంట్ దిస్ బైక్ కూడా యూ కెన్ ఆల్వేస్ DM మీ ఇన్ మై ఇన్స్టాగ్రామ్. అప్పటికి బైక్ ఉందంటే ఐ హ్యాపీ సెల్ ఇట్ టు యూ గైస్. బైక్ లేదంటే మాత్రం ఐ కింద కామెంట్లో ఐ పిన్ ద కామెంట్ దట్ సేయింగ్ కి బైక్ ఈజ్ సోల్డ్. యా, సో బైక్ ఎందుకు అమ్ముతున్నావు? ఆల్వేస్ టాక్ అబౌట్ కేటీఎం ఎంత తోపు అండ్ కేటీఎంలో ఎన్ని ఉన్నాయి, వై ఆర్ యూ సెల్లింగ్ కేటీఎంలో ఈవెంట్స్ ఉన్నాయంట అది ఇది అని. Yes, that is there. I still love KTM, I still love this bike and I still love 390s man. ఈ బండికి ఉన్న పంచ్ దేనికి ఉండదు. So the reason I'm selling this is, so as you guys can see 5946 kilometers తిరిగింది బండి ఇప్పటికి ఆఫ్టర్ యూజింగ్ ఇట్ ఫర్ 1 year 2 months. జనరల్ గా EDV కొన్నోళ్ళు పాటికి 25,000 లేదా 15,000 ఆ రేంజ్ లో ఉంటారు. బట్ మనం అంతే తిరిగాం. వై? బికాస్ ఐ హేట్ టూరింగ్ ఆన్ బైక్స్. నాకు బైక్ పైన టూరింగ్ వెళ్ళడం అంత ఇష్టం ఉండదు. అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ కూర్గ్కి వెళ్ళా, కూర్గ్లో నా దగ్గర ఈ బండి ఉందంటే ఐ విల్ ఎంజాయ్ రైడింగ్ దిస్ బట్ ఐ వోంట్ ఎంజాయ్ ద ప్రాసెస్ ఆఫ్ గోయింగ్ టు కూర్గ్ ఆన్ దిస్ బైక్. I would much rather prefer car or anything only because I'm not a touring kind of guy. అంటే నేను సోలో రైడ్స్ ఎక్కువ ప్రిఫర్ చేయను విచ్ ఆర్ అలాట్ రిస్కీ. కాబట్టి గ్రూప్ రైడ్ వెళ్దామంటే మనం పేస్ ఒకటి ఉంటుంది, వేరే వాళ్ళ పేస్ ఒకటి ఉంటుంది, అందరం కలిసి వెళ్ళలేము, స్లో డౌన్ అయిపోతాం. సో ఇంకొకటి ఏంటంటే యాజ్ యూ గైస్ నో ఐఎమ్ ఫోకసింగ్ మోర్ ఆన్ రేసింగ్ అని అదర్ స్టఫ్. సో ఐమ్ థింకింగ్ టు గో ఫర్ ఎ ఫెడ్ బైక్. ఓకే, లేదంటే నేను నేకెడ్ లేదా ఫెడ్, అది ఇంకా డిసైడ్ కాలేదు. ఇట్ డిపెండ్స్ ఇంకా ఏది తీసుకుందాం అనేది. అది కూడా బ్లాగ్ తీద్దాం ఏం కొందాం అనేది. బట్ మీకు కూడా ఏమైనా నాకు ఏదైనా వేరే బైక్ కొనాలని అనుకుంటే కింద కామెంట్ డౌన్ చేయండి. ఈ వీడియో వచ్చేటప్పుడు కూడా నేను బైక్ కొనేయచ్చు, చెప్పలేను. ఎప్పుడు అమ్ముడిపోతే అప్పుడు కొనేస్తా వేరే బైక్ నేను. సో దేర్ ఆర్ 2 బైక్స్ ఇన్ మై మైండ్. డ్యూక్ 390 Aprilia 457. ఈ రెండు ఎందుకు అనుకుంటా అంటే, ఒకటి నేను ఎవ్రీ టైం ట్రాక్కి వెళ్ళినప్పుడు వేరే బైక్ రెంట్కి తీసుకొని చేస్తున్నా విచ్ ఇస్ గెటింగ్ మోర్ ఎక్స్పెన్సివ్. ఇన్స్టెడ్ నేను అదే అమౌంట్ ని EMIలో కన్వర్ట్ చేసుకొని బైక్ కి EMI కట్టుకోవచ్చు కదా. అండ్ ADV నేను సండే రైడ్స్ లోపల నేను వెళ్ళేది మోస్ట్లీ మేము సండే రైడ్స్ ఎట్లా అంటే హైవేస్ దానికి వెళ్తాం. సో టు ఎంజాయ్ ద స్పీడింగ్ ఆర్ సంథింగ్. ఈ బైక్ పైన స్పీడింగ్ చేయొచ్చు కానీ లీనింగ్ టైం అలా వచ్చినప్పుడు బికాస్ ఇట్స్ అన్ ADV లీన్ చేసినప్పుడు కొంచెం ప్రాబ్లమ్ ఇస్తుంది బికాస్ ఆఫ్ ద టైర్స్ అవన్నీ అండ్ ఆల్. లీనింగ్ మ్యాటర్ లో అంత కాన్ఫిడెన్స్ ఉండదు బికాస్ ఆఫ్ ద టైర్స్. మెయిన్ థింగ్ వచ్చేసి టైర్స్ అండ్ దీని సస్పెన్షన్ కూడా కొంచెం సాఫ్ట్వేర్ సైడ్. ఆఫ్ రోడ్ రేసింగ్ దీనిపైన చేయొచ్చు. కాకపోతే నేను దానికోసం దీనికి స్పోక్ వీల్స్ తీసి అలాయ్ వీల్స్ తీసి స్పోక్ వేయాలి. దాని తర్వాత అడ్జస్టబుల్ సస్పెన్షన్స్ వేసుకోవాలి. దీనిపైన ఉన్న పార్ట్స్ అన్ని పీకి దీన్ని లైట్ వెయిట్ చేయాలి. అప్పుడైతే నేను ఆఫ్ రోడ్ రేసింగ్ కి చాలా బాగా యూజ్ చేయొచ్చు. ఇప్పుడున్న బండి ఇలానే వాడాలి అంటే ఆఫ్ రోడ్ రేసింగ్ కి కష్టం. ఇంకొకటి నేను ఆఫ్ రోడింగ్ చేయాలనుకుంటే నాబీస్ వేయాలి టైర్స్. అండ్ నాబీస్ వేసుకొని ఇప్పుడు నాకు ట్రాక్స్ అన్ని 100 kilometers ఆ రేంజ్ లో ఉన్నాయి. అక్కడ దాకా నేను నాబీస్ వేసుకొని బండ్లను నడపలేము, పెద్ద టార్చర్ అది. అక్కడికి వెళ్ళి చేంజ్ చేసుకోలేము. అలా అని చెప్పి నా దగ్గర ఏం హైలెక్స్ లాంటి కార్లు లేవు దాని లోపల బండి పడేసి లోడ్ చేసి వెళ్ళిపోయేంత. ఒకటి వచ్చేసి దీనికి నేను జస్టిస్ చేయట్లేదు. నేను ఒక వైపు ఏమనుకుంటే ఇది పెట్టుకొని R15 కొనుక్కుందాం అని చెప్పి R15 కొన్న ట్రాక్కి వాడతా. దాని తర్వాత డైలీ కమ్యూట్కి కూడా నేను అదే వాడతా బికాస్ ఐ లైక్ ద స్పోర్ట్స్ వర్జన్. వంగి నడపడం ఆ ఫీల్ వేరు ఉంటుంది. అండ్ వన్ మోర్ థింగ్, ఐ డోంట్ ట్రావెల్ అ లాట్ ఇన్ సిటీ కూడా కదా. సండే రైడ్స్ బ్లాగ్స్ అంతే. డైలీ సిటీలో ట్రావెల్ చేసే ఆప్షన్ నాకు లేదు. ఉంటే ఐ మోస్ట్ ప్రాబబ్లీ టేక్ ది ఎలక్ట్రిక్ కార్ బికాస్ దట్స్ మచ్ చీపర్ ఫర్ మీ. R15 కొంటే కూడా ఇది పక్కకి పడుంటుంది, దీన్ని వాడకుండా అయిపోతుంది. మళ్ళీ బండి సైడ్కి అలా ఐ డోంట్ లైక్ ఇట్లా రకరకాల బండ్లు కొన్ని ఫ్యూచర్లో దాన్ని అలా సైడ్కి పడేసి ఉంచి ఎవరు వాడకుండా బొమ్మలాగా అలా పెట్టుకోవడం ఎప్పటికీ చేయను నేను. ఇఫ్ ఐఎమ్ నాట్ యూజింగ్ దట్ బైక్ విచ్ మీన్స్ ఐ సెల్ ఇట్ ఆఫ్. అండ్ ఇఫ్ ఐ వాంట్ ద సేమ్ బైక్ అగైన్ వాళ్ళకే కాంటాక్ట్ చేసి మళ్ళీ నేనే కొనుక్కుంటా అని చెప్పి కొనుక్కుంటానేమో కానీ పక్కకైతే పడే ఆ బైక్స్. సో మీరు దీనిపైన కిలోమీటర్స్ ఎంత క్లాక్ చేసినా తెలిస్తే మీకు అర్థమైపోయింటుంది నేను దీన్ని ఎంత తక్కువ వాడుతాను అని చెప్పేసి. సో దీని బదులు నేను దీన్ని అమ్మేసి ఎవరైనా టూరింగ్ చేసే వాళ్ళకి కూడా హెల్ప్ అవుతుంది కదా. సో వాళ్ళు ఇది కొనుక్కొని వాళ్ళు ఎంజాయ్ చేస్తారు. దాంతో నేను ఎక్స్ట్రా మనీ యాడ్ చేసుకొని ట్రాక్ బండి తీసుకొని నేను కూడా ట్రాక్ పైన ఎవ్రీ టైం 6,000 కట్టుకునే బదులు 3,000 కట్టుకునేసి ఎంజాయ్ చేస్తా. అలానే సండే రైడ్స్ కూడా ఎంజాయ్ చేస్తా. సిటీలో కూడా మన్యూవర్ చేసుకోవాలన్నా చాలా ఈజీ ఉంటుంది. అండ్ ఐ ఎంజాయ్ ఇట్ మోర్ ట్రాక్ మోర్ రేసింగ్ ఫోకస్డ్ బైక్స్ అయితే ఐ ఎంజాయ్ ఇట్ మోర్ అనేసి ఐఎమ్ థింకింగ్. బట్ ఐ డెఫినెట్లీ మిస్ దిస్ బైక్ మ్యాన్. దిస్ బైక్ ఈజ్ సంథింగ్ ఎల్స్. నాకు
జనరల్గా అందరికీ మన ఫస్ట్ బైక్స్ ఎక్కువ కనెక్షన్ ఉంటుంది కదా, బట్ నాకు దీంతో ఇంకా ఎక్కువ ఉంది. బికాస్ ఈరోజు నేను ఇంత వ్లాగింగ్ కానీ ఇవన్నీ చేయగలుగుతున్నా, ఒక కమ్యూనిటీలో ఒక రెస్పెక్ట్ ఏమున్నా అంతా వచ్చింది నాకు ఈ బైక్ వల్లే. ఎవ్రీథింగ్ హూ ఎవర్, నేను ఇప్పుడు కమ్యూనిటీలో ఒక స్టేజ్లో ఉన్నాను, బైకింగ్లో ఒక స్టేజ్లో ఉన్నా, రేసింగ్లో ఒక స్టేజ్లో ఉన్నా. ఎవ్రీథింగ్ దిస్ బైక్ ఈజ్ వాట్ గాట్ మీ దేర్. దీనివల్లే నేను ఆర్సీ కప్కి వెళ్ళా, దీనివల్లే నేను హైదరాబాద్ డడ్ డాష్ దాంట్లో ఫస్ట్ వచ్చా ఆఫ్ రోడ్ రేసింగ్లో. దీనివల్లే నేను చాలా కనెక్షన్స్ తెచ్చుకున్నా కేటీఎంలో కానీ వేరే రైడర్స్ వైపు కానీ. సో దీనివల్ల నాకు నా లైఫ్లో చాలా జరిగింది. నా ఫస్ట్ బైక్తో అంత జరగలేదు. నా ఫస్ట్ బైక్ కూడా నాకు కాలేజ్లో చాలా కాన్ఫిడెన్స్ ఇచ్చేది బికాస్ ఆఫ్ మోడిఫైయింగ్ ఇట్. అందరు బైక్స్తో కంపేర్ చేస్తే చాలా డిఫరెంట్గా ఉండేది బండి, నాట్ లైక్ చప్రి మోడిఫికేషన్స్. నేను దాని ఫోటో కూడా పెడతా చూడండి. సో ఆ మోడిఫికేషన్స్ వల్ల దానివల్ల కూడా నాకు చాలా లైక్ అటెన్షన్, ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి అటెన్షన్ దొరకడం కాలేజ్లో. సో అట్లా అటెన్షన్, బైక్ కి బైక్, ఇష్టంకి ఇష్టం. బట్ ఇట్ నెవర్ హ్యాడ్ దట్ పవర్ ఫర్ మీ టు ఎంజాయ్ ఇట్ యాక్చువల్లీ ప్రాపర్గా. ఐఎమ్ ఏ కైండ్ ఆఫ్ గై హూ లైక్స్ పవర్ఫుల్ బైక్స్ హూ కెన్ గో ఫాస్టర్ అండ్ స్టఫ్. సో అది ఎఫ్జీ కాబట్టి ఇట్ యూస్ టు గో 100, 110 చాలా కష్టపడి. సో రైడ్స్ లో వెళ్ళినప్పుడు కూడా వాళ్ళందరూ నా కోసం స్లో డౌన్ అవ్వడం అండ్ ఆల్ ఐ యూస్ టు ఫీల్ బ్యాడ్. అదంటే ఫస్ట్ బైక్ ఈజ్ ఫస్ట్ బైక్, బట్ ఆ బైక్ అంటే దిస్ బైక్ ఈజ్ మోర్ కనెక్టెడ్ టు మీ బికాస్ ఈ బండే నన్ను ఒక దగ్గరికి తీసుకొచ్చి ఆపింది. ఇది లేకపోయింటే ఈరోజు మేబీ నేను రేసింగ్ చేయకపోతుండే, ఆర్సీ కప్లు కూడా అక్కడ దాకా వెళ్ళకపోతుండే, అండ్ మోటో వ్లాగింగ్ కూడా ఇంతవరకు రాకపోతుండే. సో ఇట్స్ టైమ్ టు టేక్ నెక్స్ట్ స్టెప్ ఆఫ్ లైఫ్, గెట్ ఎ గుడ్ బైక్, గో టు రేసింగ్. నెక్స్ట్ ఇయర్ మేబీ 1 రౌండ్ ఆఫ్ నేషనల్ చేద్దాం అనుకుంటున్నా. లెట్స్ ప్లాన్ దట్ కూడా. అవన్నీ చేయాలి అనుకుంటే మాత్రం ఐ హ్యావ్ టు సెల్ దిస్ బైక్ అండ్ గెట్ ఎ ట్రాక్ బైక్. 2 బైక్స్ పెట్టుకోవడం ఇస్ పాయింట్లెస్ బికాస్ 2 మెయింటైన్ చేయాలి, 2 సరిగ్గా వాడము. I don't want that. I want one bike which I can do a lot of stuff. ఏమైనా ఇష్యూస్ ఉందా, ఇది అమ్ముతున్నారు బ్రో మీరు అది ఇది అంటే? మీ అందరు నా బ్లాగ్స్ చూసిన వాళ్ళే, దీనికి ఏం ఇష్యూస్ లేదు ఇంతవరకు. ఉన్న ఇష్యూస్ కూడా నేను చాలా తొందరగా సార్ట్ చేస్తాను, ఎందుకంటే చిన్న ఇష్యూ తీసుకుపోయి ఏదో పెద్ద హెడేక్ తీసుకొస్తుంది, నాకు అది వద్దు. అందుకే నేను వెంటనే ఏమున్నా తొందరగా సార్ట్ చేసి పెట్టేస్తాను నా బైక్కి. బట్ ఇంకా టైం వచ్చేసింది టు సెల్. సీ సమ్, ఇఫ్ యూ వాంట్ టు గెట్ సంథింగ్ బిగర్ కదా, వీ హ్యావ్ టు సెల్ వాట్ వీ హ్యావ్. హోప్ఫుల్లీ ఐ మైట్ అగైన్ బై దిస్ బైక్ సమ్ డే ఇఫ్ ఐ హ్యావ్ గుడ్ మనీ కదా. ఇదే బైక్, దీంట్లో కొత్త వర్జన్ కదా ఇది. ఎవరికైతే నేను అమ్ముతానో వాళ్ళ దగ్గరే వాళ్ళు అమ్మేటప్పుడు చెప్పమంట. ఇన్కేస్ ఐ హ్యావ్ గుడ్ మనీ కదా, నేను మళ్ళీ ఇది కొనుక్కుంటా. అప్పుడు దీన్ని మనం ప్రాపర్ ఆఫ్ రోడ్ ఇంకా మార్చేసుకుందాం, అన్ని పీకేసి, దెన్ వీల్ ఎంజాయ్. బట్ అప్పుడు దాకా దిస్ గై నీడ్స్ సమ్ లవ్, దిస్ గై నీడ్స్ టు బి రన్నింగ్ కదా. సో అదొకటి. యా, ఇష్యూస్ అయితే ఏం లేదు. యాక్సెసరీస్ అంతా కూడా నేను ఆల్రెడీ OLX, ఫేస్బుక్ మార్కెట్ ప్లేస్ అన్నిట్లో లిస్ట్ చేసి పెట్టా. బయర్స్ వస్తున్నారు. ఎవరైతే నాకు దీనికి తగిన కోట్ ఇస్తలేరో దీని వాల్యూకి రిలేటెడ్, నేను అలా వద్దని చెప్పేస్తున్నా బికాస్ ఐ గాట్ సో మెనీ యాక్సెసరీస్. ఈ బండి కంటే ఒక వాల్యూ ఉంది, అది నాకు క్లోజ్ చేయాలని లేదు. అసలు అమ్మబుద్ధి అయితే లేదు. నిజం చెప్పాలంటే నాకు ఎలా చెప్పాలి, ఈ బైక్ నాకు సంథింగ్ ఎల్స్. నేను ఎన్ని బైక్స్ కొన్నా బట్ దిస్ బైక్ విల్ బి సంథింగ్ ఎల్స్. నా జీవితంలో చిన్నప్పటి నుంచి నాకు ఉన్న ఒకటే గోల్, నేను ఎప్పుడైనా రేస్ గెలవాలి. ఇట్ హ్యాపెండ్ ఫైనలీ విత్ దిస్ బైక్. నా జీవితంలో రేసింగ్ చేయగలుగుతానో లేదో కూడా డౌట్ఫుల్ ఉన్న టైంలో ఐ వాంట్ రేస్ విత్ దిస్ బైక్. అది కూడా విత్ ఎ ప్రిటీ గుడ్ అమౌంట్. ఆ రేస్లో టైం ఫిగర్స్ కూడా చాలా బాగుండే నాది సెకండ్ వాళ్ళకి. అలా there's a lot of things which I achieved on this bike and this bike helped me to get there. ఆర్సీ కప్ చేయడం వల్ల, నేను KTM కొనడం వల్లనే కదా ఆర్సీ కప్ కూడా చేశా. ఆర్సీ కప్లో కూడా నేను అట్లీస్ట్ ఆల్ ఇండియా టాప్ 19 దాకైనా వెళ్ళగలిగా, అండ్ ముంబై టాప్ 15లో టాప్ 9 వచ్చా. అది కూడా ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ తోటి. నాకు దాని ముందు పెద్ద ట్రాక్ ఎక్స్పీరియన్స్ అంటే 2-3 సార్లు ప్రాక్టీస్ చేసి, అది కూడా దీనికోసం ఆర్సీ కప్ కోసం. అది సరిపోదు మనకి. దాని తర్వాత కూడా ఇంత చేయగలిగాం. ఐ వాజ్ రియలీ హ్యాపీ వాట్ ఐ డిడ్ ఇన్ ఆర్సీ కప్. ఒక్కసారి పుల్లిద్దాం. బాబా, the way this bike pulls, man, I'll miss this bike for sure. But yeah, టైం వచ్చేసింది టు సెల్ దిస్ బైక్ అండ్ అప్డేట్. మీరు కింద కామెంట్ ఆన్ చేయండి ఏం బండి తీసుకుందాం మనం అని చెప్పేసి. చాలా ఆలోచిస్తున్నా. డోంట్ టెల్ మీ ఆల్ దీస్ కమ్యూటింగ్ బైక్స్ బికాస్ నాకు ట్రాక్కి కూడా కావాలి కదా. సో ట్రాక్కి రిలేటెడ్ బైక్స్ ఏమైనా చెప్పండి, సో దట్ నాకు కూడా కొంచెం ఆలోచిస్తా. బట్ లెట్స్ సీ వాట్ ఆర్ యూ గోయింగ్ టు గెట్. చూద్దాం, ఒక్కొక్క షోరూమ్ వెళ్ళి అన్ని టెస్ట్ చేద్దాం, దాన్ని బట్టి విల్ డిసైడ్. సో యా, ఇప్పుడైతే ఈ బైక్ ఇస్ ఫర్ సేల్. ఇఫ్ ఎనీ వన్ ఆఫ్ యూ గైస్ వాంట్, లెట్ మీ నో. కింద కామెంట్ పెట్టేస్తా ఇఫ్ ఇన్ కేస్ ఐ సోల్డ్ దిస్ బైక్. సో బిఫోర్ డిఎమింగ్ మీ, జస్ట్ చెక్ ద కామెంట్స్. సో కొన్నోళ్ళు ఓన్లీ మార్చాల్సింది రేర్ బ్రేక్ ప్యాడ్స్, అది కూడా ఎందుకంటే దాని లైఫ్ ఇంకొంచెమే ఉంది. విచ్ విల్ కాస్ట్ అరౌండ్ 300 to 400 రూపీస్. ఇంకేం చేంజ్ చేయాల్సిన అవసరం లేదు. బ్రేక్ ఆయిల్ ఎవ్రీథింగ్ ఈజ్ న్యూ. బ్రేక్ ఆయిల్ కూడా నేను నా బ్లాగ్లో చెప్పాను కదా, ఒక 2-3 బ్లాగ్స్ బ్యాకే ఉంటుంది కొత్తది. బాబా ఏం కంట్రోల్ అవుతుంది. సో అదనమాట నేను నమ్మే రీజన్. ఐ హోప్ యూ గైస్ ఆల్సో అండర్స్టాండ్.
ఐ నో చాలా మందికి ఏడివి చాలా నచ్చింది నా బ్లాగ్స్ లో. ఎవ్రీబడి టెక్స్టెడ్ మీ అన్న మంచి బండి అన్న చూడడానికి వస్తుంది. దీని రోడ్ ప్రెసెన్స్ ఎవ్రీథింగ్ ఈజ్ ఆల్సో లైక్ టాప్ నాచ్. వేసుకొని రోడ్ పైన వెళ్తే ఎవ్రీ వన్ విల్ లుక్ ఎట్ ఇట్. ఎగ్జాంపుల్ చూసారా ఇప్పుడే చూస్తున్నా అతను. సో ఈ బైక్ రోడ్ ప్రెసెన్స్ కూడా ఉంది. బట్ ఏం చేస్తాం, టైం వచ్చేసింది అండ్ విల్ అప్గ్రేడ్ టు ఎ గుడ్ బైక్, న్యూ బైక్. అండ్ దానిపైన వస్తాయి రేసింగ్ బ్లాగ్స్, ట్రాక్ బ్లాగ్స్. యూ విల్ లవ్ ఇట్. లెట్స్ సీ విచ్ బైక్ కింద కామెంట్ డౌన్ చేయండి. ఓకే, సో ఐఎమ్ ఎండింగ్ దిస్ బ్లాగ్ హియర్. సో దట్స్ ఇట్ ఫర్ టుడేస్ వీడియో guys. Thank you so much for watching. Please do like, share and subscribe. It's about spreading the love and the